వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చిడికాడ్ మండలం కండివరలో సురెడ్డి చినమ్మలు అనే మహిళా రైతు గుళిరాగి పంటను ప్రకృతి వ్యవసాయం స్టేట్ రిసోర్స్ పర్సన్ దేములు సోమవారం పరిశీలించారు. మహిళ రైతు 2020 సంవత్సరం నుంచి పండించినటువంటి ఎకరా పొలంలో నవధాన్యాలు వేయడం జరిగిందన్నారు. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుధన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పచ్చిరొట్ట, ఎరువులు, కూరగాయలు, ఆకుకూరలు, నవధాన్యాలు వేసినప్పటినుంచి కూడా తన పొలంలో కలుపు చాలా తగ్గిందన్నారు. ఎరువుల వాడకం తగ్గిందని, భూమి నీటిని నిల్వ చేయించుకునేటువంటి సామర్థ్యం పెరిగిందని, తన భూమిలో ఎల్లప్పుడూ వివిధ రకాల పంటలు వేస్తానన్నారు. ప్రతి పంటలు ప్రధాని పంటలతో పాటు అంతర్పంటలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని, అంతర్పంటల నుంచి తీసుకున్నటువంటి ఆదాయంతో ప్రధాన పంటకు అయ్యే ఖర్చును పెట్టుకుంటున్నామన్నారు. నా పేరు సురెడ్డి చిన్నమ్మలు సార్. చెప్పమ్మా, ఎలా చేస్తున్నారు మీరు? మేము ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2019-20 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసామండి. పిఎండి చేస్తాను. ఎన్ని రకాలతో వేసేవారు భూమిలో? 30 రకాలు వేస్తాను. 30 రకాలు ప్రతి సంవత్సరం నుంచి వేస్తాను. పిఎండిఎస్ నుంచి మళ్ళీ ఏమేమి చేస్తారు? పిఎండిఎస్ వేసిన తర్వాత అవి ఆకుకూరలు అవి తీసుకున్న తర్వాత, కాయగూరలు తీసుకున్న తర్వాత గమ్ములో కలయిదన్ని ఇస్తామండి. దున్నేసి గంజమూర్తి వేసి వరి వేస్తామండి. నీకు ఫస్ట్ గంట వేసినటువంటి పిఎండిఎస్ లో ఈ ఆకుకూరలు అన్నిటికీ ఆదాయం ఎంత వచ్చిందమ్మా అప్పుడు మొదటి సంవత్సరం? మొదటి సంవత్సరం తక్కువ వచ్చిందండి సార్. తర్వాత ఇలాగా ఈ కసాల ఈ సంవత్సరం ఎంత వచ్చింది పిఎండిఎస్ లో? సంవత్సరం 10-15 వరకు వచ్చింది. 15,000 పిఎండిఎస్ ద్వారా. సరే, నీవు ముందు గంట ఇందులో కెమికల్ వ్యవసాయం చేసేదానివా ముందు దీనిలో రాకమునుపు? ముందు కన్నా చేసేదాన్ని. ఇప్పుడు దీనిలో మార్పు నీకేమనిపిస్తుంది? దిగుబడి వచ్చిందండి, సాయిల్ మారిందండి సార్. ఈ పంట తిన ఆరోగ్యాలు కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఎన్ని సరుకులు వేస్తావు? ఫస్ట్ గంట పిఎండి చేస్తావు, దాని తర్వాత వరి వేస్తావు. వరి తర్వాత చోడి ఆకుకూరలో వేస్తావు. ఈ సంవత్సరం ఈ చోడిలో వేసినటువంటి ఆకుకూరలో ఏం ఆదాయం వచ్చిందమ్మా? 7,000 వచ్చిందండి. 6,000 7,000 వచ్చింది ఇందులో తీసుకున్నాను. తీసుకున్నాను. సరే, మరి భూమిలో నువ్వేమేమి ఈ పిఎండిఎస్ వేసిన మూలాన్ని 360 రోజులు చేస్తున్నారు కదా, గత సంవత్సరానికి పెట్టుబడిలో కానీ దీనిలో కానీ మార్పులు ఏమన్నా వచ్చాయా? సార్, పెట్టుబడి తగ్గిందండి, సాయిల్ మారిందండి. ఇంకా భూమిలో ఇంకేం కనిపించారు? అప్పుడు కలుపు ఎక్కువగా ఉండేదండి, ఇప్పుడు కలుపు తగ్గిందండి. బేటలు వచ్చేసి భూమి పొదును కాసేది కాదండి. ఇప్పుడు 25 రోజుల నుంచి 30 రోజుల వరకు భూమి వ్యవసాయం పచ్చగా ఉంటుంది, భూమి పొదును కాస్తుంది. వానపాములు కూడా ఎక్కువగా మనకు తయారవుతాయి. మరి మీ ఊర్లో నిన్ను చూసి ఇంకెంతమంది ఇలాగా చేస్తున్నారమ్మా? సార్, 15 మంది ఎరుగుతాయి. నేను ఇలా చేసిన దగ్గర నుంచి మా ఐసీఆర్పీలు అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఎలా చేస్తాను అని ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా మాకు సపోర్ట్ చేస్తానండి. వచ్చి వ్యవసాయం ఉన్నది కదా అని చెప్పేసి మా యూనిట్లో 15 మంది 20 మంది దగ్గర వరకు చేస్తానండి. నీకు మొట్టమొదటగా పిఎండిఎస్ వేసిన తర్వాత వేసిదాను కదమ్మా, ఇందులో వరిలో నీకు ఎంత ఆదాయం వచ్చేది ముందు కెమికల్లో? ఇక్కడ బస్తాలు వచ్చిందండి, ఇప్పుడు 10 బస్తాలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఎంత వస్తుంది? ఎక్కువ వస్తాయి, ఇంకో 10 బస్తాలు 40 బస్తాలకి వెళ్ళి వస్తుంది. 40 బస్తాల దాకా వస్తాయి సార్. మరి ఇది తిన్న వల్ల నీకేమో ఆరోగ్యంలో కానీ దేనిలో ఏమో అనిపిస్తుంది? ఆరోగ్యం అయితే ఈ ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యం ఎక్సలెంట్ గా ఉందండి. ఓకే, మరి మీరు మీ గ్రూప్ లో మీ మహిళా గ్రూప్ లో అందరికి కూడా చెప్తున్నారా? నేను చెప్తానండి, మాతో పాటు చేస్తున్నారు. ఓకే ఓకే, ఎంతమంది ఇక్కడ రాగి వేసి ఉంటారు మీ దగ్గర, మీ యూనిట్? చాలా మంది ఉన్నారండి. ఎంతమంది ఉంటారు ఇప్పుడు వేసిన? 30 మంది ఉన్నారండి. 30 మంది రాగి వేస్తున్నారు. ఇందులో అప్పలనాయుడు గారు వేసారా? లేదు, వరి వేస్తారు. మరి పిఎండిఎస్ చేస్తున్నారా? చేస్తారు, లైన్స్ వేస్తారు, కాలిబాట్లు వేస్తారు, జొల్లు వేస్తారు, అన్ని. ఓకే, చాలా ధన్యవాదాలు అండి రైతులందరికీ కూడా. మరి ఆర్డిఎస్ చేసినందుకు అన్ని కూడా మరి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మన నాగమణి గారు ఎప్పుడు సపోర్ట్